అందరికీ నమస్కారం. మా ఛానల్కి మళ్లీ స్వాగతం. ఇవాళ మనం చర్చించబోయే విషయం దేశవ్యాప్తంగా చర్చకు కారణమైన విషాదకర సంఘటన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరణించిన ఘటన గురించి. ఇది నిజంగా యాక్సిడెంటేనా లేక మరేదైనా దాగి ఉందా? పూర్తి వివరాలను ఈ వీడియోలో మీకు అందిస్తాను. మార్చి 2025న పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి సమీపంలో మృతి చెందారు. వారు విజయవాడ నుండి రాజమండ్రికి ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ప్రముఖ క్రైస్తవ నాయకులుగా పేరొందిన ఆయన అకస్మాత్తుగా మరణించడంతో అందరికీ షాక్ తగిలింది. ఇదే సమయంలో ఆయన గతంలో తనకు ముప్పు ఉందని చెప్పిన మాటలు మళ్లీ బయటకొచ్చాయి. అందుకే ఇది సాధారణ ప్రమాదమా లేక కుట్రా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఘటనపై ప్రజల్లో, మీడియాలో పెరిగిన ఆసక్తితో పోలీస్ శాఖ తీవ్ర స్థాయిలో విచారణ చేపట్టింది. అధికారికంగా వెల్లడించిన విషయాలు ఇలా ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆయన శరీరంలో ఎలాంటి దాడి గాయాలు లేవు. ఆల్కహాల్ తీసుకున్నట్టు బ్లడ్ రిపోర్ట్లో స్పష్టంగా తేలింది. ఆయన బైక్ను చాలా వేగంగా నడుపుతూ మధ్యలో చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగినట్టు తెలిసింది. చివరికి అతివేగం కారణంగా పూర్తిగా నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురయ్యారు. ఇతర వాహనాలు లేదా వ్యక్తులు ఇందులో పాల్గొనలేదని, హేట్ క్రైమ్ అనేది కనీసం గుర్తింపుకు రాలేదని పోలీసులు స్పష్టంగా చెప్పారు. ఈ నివేదిక వెలువడిన తర్వాత కూడా కొంతమంది సంఘాలు, అంతర్జాతీయ క్రైస్తవ సంస్థలు సందేహాలు వ్యక్తం చేశాయి. ప్రవీణ్ గారు గతంలో తనకు ముప్పు ఉందని చెప్పిన నేపథ్యంలో మరింత లోతుగా విచారించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ పోలీసుల ప్రకటన ప్రకారం అన్ని కోణాల్లో విచారణ చేసిన తరువాత ఇది శుద్ధమైన యాక్సిడెంట్ అనే స్పష్టత వచ్చింది. ఈ సంఘటన మనందరికీ కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుచేస్తుంది. మద్యం సేవించి వాహనం నడపకండి. అది ఎంత అనుభవం ఉన్నవాడైనా ప్రమాదం తప్పదు. రోడ్ సేఫ్టీ పాటించండి. హెల్మెట్ ధరించండి. వేగం నియంత్రించండి. రాత్రివేళ దీర్ఘ ప్రయాణాలు ఎప్పుడు అయినా జాగ్రత్తగా చేయాలి. ముప్పు ఉందని అనిపిస్తే ఖచ్చితంగా తెలియజేయండి. కుటుంబ సభ్యులకు, పోలీసులకు ముందుగానే సమాచారం ఇవ్వడం మంచిది.